మెథడ్స్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అంటే అందరికి అర్థమైనట్టేనా? సో వాట్ ఈజ్ మెథడ్ అంటే ఏం చెప్పొచ్చు? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. C++లో వాట్ ఈజ్ మెథడ్ అంటే ఏం చెప్తారు? జావాలో వాట్ ఈజ్ మెథడ్ అంటే ఏం చెప్తారు? .NETలో వాట్ ఈజ్ మెథడ్ అంటే ఏం చెప్తారు? సో ఏ లాంగ్వేజ్లో అయినా సరే వాట్ ఈజ్ మెథడ్ అంటే ఏంటి అర్థం? గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. క్లియర్ కదా? సరే, మెథడ్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? లెంత్ ఆఫ్ కోడ్ని డూప్లికేట్ కోడ్ని రిమూవ్ చేస్తాం కాబట్టి లెంత్ తగ్గుతుంది. అర్థమవుతుందా? డూప్లికేట్ కోడ్ అనగానే ఏంటి? రాసిన దాన్నే మళ్ళీ మళ్ళీ రాయడాన్నే డూప్లికేట్ కోడ్ అంటాం. డూప్లికేట్ వచ్చిందంటే లెంత్ విపరీతంగా పెరుగుతుంది. డూప్లికేట్ కోడ్ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు లెంత్ తగ్గుతుంది. క్లియర్ కదా? అప్పుడు చదవడానికి ఈజీగా ఉంటుందా? సో డూప్లికేట్ కోడ్ని రిమూవ్ చేయడానికి మెథడ్స్ యూజ్ అవుతాయి. డూప్లికేట్ కోడ్ రిమూవ్ అయిపోయాక లెంత్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో చదవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. ఓకేనా? తర్వాత మెథడ్ని ఒకసారి క్రియేట్ చేస్తే ఎనీ టైమ్స్ యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్. సో ఒకసారి మెథడ్ని క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్. ఈ ఫీచర్ని ఏమంటారు? రీయూజబిలిటీ. క్లియరా? తర్వాత ఒక పెద్ద అప్లికేషన్ని ఈజీగా మెయింటైన్ చేసే పద్ధతి ఏంటి? సో ఒక అప్లికేషన్ మొత్తాన్ని ఈజీగా మెయింటైన్ చేయాలంటే దాన్ని స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మేనేజ్ చెప్పాను కదా, స్టూడెంట్ మేనేజ్మెంట్. దీన్ని ఈజీగా మేనేజ్ చేయాలి అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ అన్నిటిని విడివిడిగా మాడ్యూల్స్గా డివైడ్ చేయాలి. మాడ్యూల్స్గా డివైడ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది? మెథడ్స్. సో యాడ్ చేయాలంటే యాడ్, సెర్చ్ చేయాలంటే సెర్చ్, అప్డేట్ అయితే అప్డేట్, డిలీట్ అయితే డిలీట్, ఫిల్టర్ అయితే ఫిల్టర్. సో ఈజీగా మేనేజ్ చేయడం అంటే ఏంటంటే అప్డేట్లో ఒక 5 స్టేట్మెంట్స్ యాడ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది? అదే ఫిల్టర్లో ఒక 10 లైన్స్ రిమూవ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది? ఫిల్టర్ వరకు. క్లియర్ కదా? తర్వాత ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఈ మెథడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అయినా, C కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, లేదా .NET కావచ్చు. ఈ మెథడ్స్ బేసిక్ లెవెల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్. ఏంటవి? ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యున్న మెథడ్స్. అదే మనకి జావాలో చెప్పాలంటే ఏ మెథడ్స్? ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అదే యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అంటే మనం క్రియేట్ చేసే మెథడ్స్నే యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అని అంటాం. అయితే మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసేసేయడమేనా? సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ని ఫాలో అవ్వాలి, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? ఏంటి సింటాక్స్ ఇక్కడ మనకి? రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్, మెథడ్ బాడీ. ఇంట్రడక్షన్ వరకు క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ మనం దేని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలి? సింటాక్స్ గురించి. క్లియర్ కదా? ఓకే, సింటాక్స్కి వెళ్ళిపోదాం. సో ఇదనమాట మెథడ్కి సంబంధించిన సింటాక్స్. ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాయాలి, పారామీటర్స్ తీసుకోవాలి. పారామీటర్స్ ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు, బేసిక్గా అయితే ఆప్షనల్. అలా కర్లీ బ్లాక్స్ రాసి మెథడ్ బాడీ రాయాలి. మెథడ్ బాడీ అంటే మీకు డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది, రిటర్న్ పార్ట్ ఉంటుంది. అయితే వీటి గురించి కొద్దిగా డీటెయిల్గా చూడాలి అంటే మీరు బాడీ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ దాని యొక్క డేటా టైప్ రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ రిటర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇంట్ అని మెన్షన్ చేయాలి. అదే ఇక్కడ మీరు ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలి అనుకుంటే బూలియన్ కాబట్టి రిటర్న్ టైప్ ప్లేస్లో ఏం రాస్తారు? బూలియన్. అదే ఇక్కడ నుంచి మీరు క్యారెక్టర్ వాల్యూ కానీ రిటర్న్ చేయాలి అంటే సింగిల్ కోట్స్లో ఉండే ఒక లెటర్ రిటర్న్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డేటా టైప్ ఏంటి? క్యార్, అది రాయాలి. అదే ఒకవేళ మీరు స్ట్రింగ్ రిటర్న్ చేయాలనుకుంటే అప్పుడు దానికి సంబంధించిన డేటా టైప్ అంటే జావాలో మనకి ప్రీడిఫైన్డ్ క్లాస్ స్ట్రింగ్ అని రాస్తాం. అదే ఒకవేళ ఏమీ రిటర్న్ చెయ్యము అని అనుకుంటే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? వాయిడ్. ఓకేనా? అదే ఇక్కడ ఉంది చూడండి. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ఏ మెథడ్. అంటే మెథడ్ లోపల అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ఏ వాల్యూ టు మెథడ్ కాల్కి ఒక వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి? వీ మస్ట్ స్పెసిఫై ఇట్స్ డేటా టైప్ యాజ్ రిటర్న్ టైప్. అంటే ఏదైతే రిటర్న్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డేటా టైప్ని మెన్షన్ చేయాలి, అదర్వైజ్ వాయిడ్. ఓకేనా? అది రిటర్న్ టైప్ గురించి. మెథడ్ నేమ్ ఎందుకు అంటే ఒక మెథడ్ రాస్తే ఎగ్జిక్యూట్ కాదు, కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెథడ్ని కాల్ చేయడానికి యూజ్ అయ్యేదే మెథడ్ నేమ్. అదే చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ యూజ్ టు కాల్ మెథడ్
ఇట్ ఈస్ యూజ్ టు కాల్ మెథడ్, అంటే మెథడ్ని కాల్ చేయడానికి యూజ్ అయ్యేది మెథడ్ నేమ్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఇన్ క్యామెల్ కేస్, అంటే మెథడ్ నేమ్ రాసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే క్యామెల్ కేస్. ఫాలో అవ్వకపోతే ఎర్రర్ అయితే రాదు, కానీ ఫాలో అవ్వడం అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటి క్యామెల్ కేస్ అంటే ఏంటి అని అన్నప్పుడు మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదంతా నేమ్ అనుకుంటే దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3 4, అంటే 4 వర్డ్స్ ఉన్నాయి. దీన్ని మెథడ్ నేమ్గా రాయమని అడిగితే ఎలా రాయాలంటే ఫస్ట్ వర్డ్ మొత్తం స్మాల్లో ఉండాలి. నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? ఇది కూడా చూసుకోండి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? డిలీట్ స్టూడెంట్ బై ఐడి, 4 వర్డ్స్. ఫస్ట్ వర్డ్ అంతా ఎలా ఉంది? స్మాల్ లెటర్స్. రిమైనింగ్ 3 వర్డ్స్లో స్టార్టింగ్ లెటర్ ఎలా ఉంది? క్యాపిటల్ ఉంది. మెథడ్ నేమ్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ ఇట్ షుడ్ రిప్రజెంట్స్ ఇట్ యాక్షన్. అంటే మెథడ్ నేమ్ రాసేటప్పుడు ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ ఎలా ఉండాలి అంటే అది చేసే పనిని తెలియజేసే విధంగా ఉండాలి. అంటే మెథడ్ నేమ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. సెర్చ్ స్టూడెంట్ బై ఐడి, డిలీట్ స్టూడెంట్ బై ఐడి. సో ఇదంటే మెథడ్ నేమ్ గురించి. నెక్స్ట్ పారామీటర్స్ అంటే చాలా పాయింట్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ పారామీటర్స్ అంటే ఆప్షనల్. పారామీటర్స్ రాయాల్సిన అవసరం లేదు, అవసరాన్ని బట్టి మాత్రమే రాస్తాం. అయితే పారామీటర్స్ అంటే ఏంటి అంటే ఇవి కూడా వేరియబుల్స్లో పర్టికులర్గా ఏంటి అంటే లోకల్ వేరియబుల్స్. అంటే ఏంటంటే మెథడ్ లోపలే వీటిని ఉపయోగించాలి, మెథడ్కి బయట వీటిని ఉపయోగించడం కుదరదు. ఓకేనా? పారామీటర్స్ వేరియబుల్స్ అని అంటున్నాం కాబట్టి వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మెథడ్ని కాల్ చేయాలి అని అన్నాం కదా, మెథడ్ కాల్ నుంచి పారామీటర్స్కి వాల్యూస్ వస్తాయి. పారామీటర్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. పారామీటర్స్ ఎన్ని తీసుకున్నప్పటికీ మీరు కామా యూజ్ చేసి సపరేట్ చేయాల్సి వస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, పారామీటర్స్ మస్ట్ బి సపరేటెడ్ యూజింగ్ కామా ఆపరేటర్. తర్వాత ఆల్ పారామీటర్స్ నీడ్ నాట్ బి ఆఫ్ సేమ్ టైప్. అంటే పారామీటర్స్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, ప్రతిదీ సపరేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? కామా యూజ్ చేసి సపరేట్ చేయాలి. ప్రతి పారామీటర్కి డేటా టైప్ ఇవ్వాలి. ఎవ్రీ పారామీటర్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఓన్ డేటా టైప్. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్, అంటే పారామీటర్స్కి డేటా టైప్స్ ఇవ్వాలి, కానీ అన్నిటికీ సేమ్ టైప్ ఇవ్వాలనే రూల్ అయితే లేదు. ఆల్ పారామీటర్స్ నీడ్ నాట్ బి ఆఫ్ సేమ్ టైప్. తర్వాత పారామీటర్స్ గురించి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఆప్షనల్ అని చెప్పాను. అయితే ఎప్పుడు ఆప్షనల్ అంటే ఒక మెథడ్ని మనం 5 టైమ్స్ కాల్ చేసాం అనుకుందాం. ఫస్ట్ టైం ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సెకండ్ టైం అదే రావాలి, థర్డ్ టైం అదే రావాలి, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అప్పుడు కూడా అదే రావాలి. అప్పుడు పారామీటర్స్ని తీసుకోకూడదు. అర్థమైందా? పారామీటర్స్ ఎప్పుడు కంపల్సరీ అంటే మెథడ్ని ఒక 5 టైమ్స్ కాల్ చేసాం అనుకుందాం. ఫస్ట్ టైం వచ్చిన రిజల్ట్ సెకండ్ టైం రాకూడదు, థర్డ్ టైము డిఫరెంట్గా రావాలి, ఫోర్త్ టైం డిఫరెంట్గా రావాలి, ఫిఫ్త్ టైం కూడా డిఫరెంట్గా రావాలి. అప్పుడు పారామీటర్స్ కంపల్సరీ. క్లియర్ కదా? చివరగా మెథడ్ బాడీ అంటే ఏంటంటే మెథడ్ ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలో అదంతా ఎక్కడ రాస్తాం? బాడీలో రాస్తాం. ఒకవేళ బాడీలో మీరు ఏమీ రాయకపోతే దాన్ని ఏమంటారంటే నల్ ఇంప్లిమెంటేషన్ అంటాం. ఓకేనా? అయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే పారామీటర్ లిస్ట్ ఆప్షనల్ అని అన్నాం కదా. సో ఎప్పుడెప్పుడు సేమ్ రిజల్ట్స్ కావాలి అంటే ఆప్షనల్, డిఫరెంట్ రిజల్ట్స్ కావాలన్నప్పుడు కంపల్సరీ. దీనికి ఒక ప్రోగ్రామ్, దీనికి ఒక ప్రోగ్రామ్ మనం రాసామంటే మీకు అర్థమైపోతుంది. క్లియరా? అయితే పారామీటర్స్ గురించి ఇందాక చూసాం కదా, అంటే పారామీటర్స్ ఆప్షనల్, కానీ ఎప్పుడు పారామీటర్స్ మెథడ్లో ఎప్పుడు ఆప్షనల్ అంటే ఒక మెథడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ని 3 టైమ్స్ కాల్ చేద్దాం. ఫస్ట్ టైం ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సెకండ్ టైం అదే రావాలి, థర్డ్ టైం కూడా అదే రావాలి. అంటే 3 టైమ్స్ కాల్ చేస్తే ఒక మెథడ్ని ఫస్ట్ టైం వచ్చిన రిజల్టే సెకండ్ టైం, ఫస్ట్ టైము సెకండ్ టైం వచ్చిన రిజల్టే థర్డ్ టైం. అంటే చేంజ్ కాకుండా అదే రిజల్ట్ రావాలి అంటే పారామీటర్స్ తీసుకోకూడదు. ఓకేనా? దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను మెథడ్ తీసుకున్నాను కానీ పారామీటర్స్ తీసుకోలేదు. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం కాల్ చేశా, సెకండ్ టైం కాల్ చేశా, థర్డ్ టైం కాల్ చేశా. అంటే ఫస్ట్ టైం వచ్చిన రిజల్ట్ అంటే ఎంత? 30. ఫస్ట్ టైం వచ్చిన 30ఏ మీకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 టైమ్స్ కాల్ చేశాను, ఫస్ట్ టైం వచ్చిన 30 మీకు సెకండ్ టైం కూడా వస్తుంది. ఓకేనా? అదే 30 మళ్ళీ మీకు థర్డ్ టైం కూడా వస్తుంది. అర్థమైందా? అంటే ఒక మెథడ్కి పారామీటర్స్ తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా రిజల్ట్స్ సేమ్గా ఉంటాయి. అదే మీకు పారామీటర్స్ ఎప్పుడు కంపల్సరీ. ఒక మెథడ్ని 5 టైమ్స్ కాల్ చేద్దాం,
మెథడ్ని 5 టైమ్స్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చిన రిజల్ట్ సెకండ్ టైం రాకూడదు, ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చిన రిజల్ట్ థర్డ్ టైం రాకూడదు, 3 టైమ్స్ వచ్చిన రిజల్ట్ 4 టైం రాకూడదు, 4 టైమ్స్ వచ్చిన రిజల్ట్ 5th టైం రాకూడదు. అంటే ప్రతిసారి కాల్ చేసిన ప్రతిసారి డిఫరెంట్గా రిజల్ట్ రావాలి అంటే అప్పుడు పారామీటర్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ శాంపిల్ చూడండి. మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు నేను పారామీటర్స్ తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నాను? 2. పారామీటర్స్కి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయో చెప్పా, గుర్తుందా? మెథడ్ కాల్ అంటే ఇక్కడ మెథడ్ కాల్ నుంచి వాల్యూస్ వస్తాయి. అయితే 3 టైమ్స్ కాల్ చేశాను నేను. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు 10 వస్తుంది, సెకండ్ టైం కాల్ చేసినప్పుడు 20 వస్తుంది, థర్డ్ టైం కాల్ చేసినప్పుడు 40. అబ్జర్వ్ చేశారా? పారామీటర్స్ తీసుకున్నప్పుడు 3 టైమ్స్ కాల్ చేస్తే సేమ్ రిజల్ట్స్ వచ్చాయి. అదే పారామీటర్స్ తీసుకోవడం వల్ల మనం 3 టైమ్స్ కాల్ చేస్తే 3 డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. అర్థమవుతుందా? అదనమాట. సో పారామీటర్స్ ఎప్పుడు తీసుకోకూడదు అంటే ఒక మెథడ్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తే సేమ్ రిజల్ట్స్ రావాలి అన్నప్పుడు పారామీటర్స్ తీసుకోకూడదు. పారామీటర్స్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటారు? మెథడ్ని కాల్ చేసినప్పుడు, అంటే ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు పారామీటర్స్ తీసుకోవాలి. అదనమాట పారామీటర్స్ గురించి. క్లియర్?